నేను మదనం గంగాధర్ డిఎస్పీ 4 నెలల కిందట విఆర్ఎస్ తీసుకున్నాను. పట్టభద్రుల ఎన్నికల బరిలో ఉన్నా. నేను బరిలో ఉన్నంతసేపు నేను ప్రచారంలో భాగంగా వెల్లడించినటువంటి ముఖ్యమైనటువంటి మేనిఫెస్టోని అంశాలను దృష్టి పెట్టుకొని లక్షలాది మంది పట్టభద్రులు ఎలక్టర్స్గా నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో నేను కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ ద్వారా నేను పోటీ చేయడానికి నిశ్చయించుకొని చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడం జరిగింది. వారి విశ్వాసాన్ని కూడా సమయంలో పొందడం కూడా జరిగింది. నా విశ్వాసాన్ని కూడా వాళ్ళు పొందడం జరిగింది. ఆ క్రమంలో నాకు పార్టీ మ్యాండేట్ దొరకలేదు, ఇతరులకు దొరికింది ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి. అయినప్పటికీ కూడా నేను ఇండిపెండెంట్గా బరిలో ఉండి విస్తృత స్థాయి ప్రచారాన్ని కొనసాగిస్తున్న సమయంలో నా యొక్క నామినేషన్ కూడా యాక్సెప్ట్ అయింది. ఆ క్రమంలో నేను పోటీలో పూర్తి స్థాయిగా నేను బరిలో ఉన్నా. ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, ఇతర సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు స్పందించి నన్ను పిలవడం జరిగింది. ఆ క్రమంలో నేను స్పందించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉన్నవారు పిలిస్తే వెళ్ళాలి కాబట్టి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో నేను ఎటువంటి నిర్ణయానికి రాకముందే, ఎటువంటి చర్చలు నా యొక్క శ్రేణులతో చేసుకోకముందే వారు కాంగ్రెస్ పార్టీలో భాగంగా మీరు పనిచేయండి, కాంగ్రెస్ పార్టీ గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇది అధికార పార్టీ కాబట్టి మీరు కోరుకున్నటువంటి మేనిఫెస్టో ఏవైతే వెల్లడించారో ప్రచారంలో భాగంగా ఏవైతే ప్రయోజనకరంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ప్రభుత్వానికి అటు పట్టభద్రులకు వారధిగా ఉండి మీరు అమలుపరచడానికి అవకాశం ఉన్నటువంటి వేదిక కాబట్టి వారు అలా కోరడం వల్ల నేను కూడా దానికి ఆకర్షితున్నాయి. ఏదేమైనా పట్టభద్రుల యొక్క సంక్షేమం కోసమే పనిచేయాలి కాబట్టి అందులో భాగంగా నేను ఆ విషయంలో కోరుకోవడం జరిగింది. అది అంతటితోని వారు అంగీకరించడం, నేను 13 తారీఖు రోజు పోటీ నుంచి విరమించుకోవడం జరిగిపోయింది. ఆ తర్వాత నా యొక్క కార్యాచరణ పట్టభద్రులకు ఇచ్చినటువంటి హామీలు ఇంకా అమలుకు నోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వాటి విస్తృతంగా ప్రచారంలో తీసుకురావడం కూడా అవసరం కాబట్టి వాటిని ప్రచారంలోకి తీసుకుపోకపోవడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా నా యొక్క వేలాది మంది శ్రేణులు ఎవరైతే టీమ్స్గా డివైడ్ అయ్యి 4 జిల్లాల్లో ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారు. వారందరూ కూడా ఎటువంటి కార్యాచరణ లేకుండా వారందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి క్రమం ఉన్నది. కాబట్టి ఏంటంటే నేను ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేను స్పందించినప్పటికీ ఇప్పటికీ 9 రోజులు సమయం జరిగింది. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో నేను నా యొక్క కార్యాచరణ ఏంటనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇంకా వెల్లడించలేదు, నన్ను పిలవలేదు, నాతో చర్చించలేదు. అదే సమయంలో నాకు నా యొక్క మేనిఫెస్టో పాయింట్స్ని కూడా అమలుపరిచే విధంగా ప్రచారంలో పెట్టలేదు. ఈ క్రమంలో నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే నేను నా యొక్క శ్రేణులతోని నేను విస్తృత సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకొని అదేవిధంగా మేనిఫెస్టో పాయింట్స్ను ఇంకా వెల్లడించడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇంకా ప్రచారంలో భాగంగా నేను తెలియపరచడానికి అవకాశం ఉన్నది కాబట్టి నేను అతి త్వరలో అంటే రేపే నేను ఒక నిర్ణయం తీసుకొని నా యొక్క కార్యాచరణతో ముందుకు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ విషయాన్ని నేను మీడియా ముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ముఖంగా నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను తెలియపరచడం జరుగుతుంది కాబట్టి నా యొక్క కార్యాచరణను అతి త్వరలో తెలియపరుస్తున్నాను.